మిథున రాశి వారికి ఈ వారం గత వారం కంటే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. లగ్నాధిపతి బలంగా ఉన్నారు. లగ్నాధిపతి చతురాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు. కష్టే వెళ్ళినట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. 10 మందిలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. అయితే దానికోసం ధనం కూడా ఖర్చు అవుతుంది. షేర్ మార్కెట్లో డబ్బులు పెడదామనే ఒక ఆలోచన ఉంటుంది. వాటికి దూరంగా ఉండడం, ఏదైనా డబ్బు ఉంటే కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం, ల్యాండ్స్ కొనుక్కోవడం లేదా బంగారం ఇటువంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది తప్ప వేరే ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్లకుండా ఉండడం చెప్పదగింది. అప్పుకు దూరంగా ఉండడం, ఇవ్వడం దూరంగా ఉండాలి, తీసుకోవడం కూడా దూరంగా ఉండాలి. అదేవిధంగా అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే సామరస్యంగా పరిష్కరించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగింది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణం కలిసి వస్తాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి రాత పరీక్షల్లో చాలా కష్టపడవలసి వస్తుంది. కష్టం తగిన ప్రతిఫలం ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అంత అనుకూలంగా లేదు. అదేవిధంగా చిరుస్థాయి వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. ఈ వారం లాభాలు వస్తాయి. ఖర్చులు కూడా అదే విధంగా ఉంటుంది. ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంతవరకు ఖర్చు చేయొచ్చు అనే దాని మీద ముందుకు వెళ్ళాలి. ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అదేవిధంగా వివాహాల శుభకార్యాల విషయంలో ఒక సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో వివాహం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం మంచి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. మంచి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే సమస్య పోతాయి. ఏదైనా సరే సృజనాత్మకంగా మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో లాభపడతారు. మీ సొంత నిర్ణయాలు మీకు యోగిస్తాయి. అదేవిధంగా 10 మంది సలహాలు తీసుకోండి, కానీ పాటించడం మీ వంతుగా కావాలంటే మీరుగానే ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. కోర్టు వ్యవహార పరంగా ప్రత్యర్థులు మిమ్మల్ని ఓడించాలని, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరైతే చూస్తున్నారో వారు భంగపడతారు. ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల మీకు అన్ని మేలు జరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులు, హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామర ఒత్తుతో దీపారాధన చేయండి. అదేవిధంగా 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. ఆ అభిషేకం చేసిన విభూది చక్కగా రోజు పెట్టుకోవడం వల్ల నరదిష్టి తగ్గుతుంది. అదేవిధంగా వ్యాపారపరంగా, వృత్తిపరంగా అన్ని రకాలుగా బాగుండడం కోసం రుద్రపాస్పద హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు బుధవారం కానీ శుక్రవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.